మీరు అంతలా డిసప్పాయింట్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? ఎందుకంటే ఇప్పుడు సినిమాలో అఖండ 1 ఫస్ట్ హాఫ్ చూసి ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత బయటకు వస్తే చెవుల్లో దంతన్ మోగిపోయినాయి. ఏంద్రా ఎలివేషన్, ఏంద్రా ఈ సినిమా అనే ఫీలింగ్ ఉంది పార్ట్ 1లో. బట్ ఈ సినిమాలో స్టార్టింగ్ సినిమా చూస్తున్నాం, అరే సినిమా ఓకే స్లోగా స్టార్ట్ చేశాడు రా పాపం, బోయపాటి స్లోగా స్టార్ట్ చేశాడు, బాగా వెళ్తుంది, పాయింట్కి వస్తున్నాడు, ఇంటర్వెల్ బ్లాంక్ వచ్చింది, వారే ఇది కదా సినిమా అనుకోండి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది, ఏముంది సేమ్ ప్యాటర్న్. చిన్న సమస్య, బాలకృష్ణ గారు వస్తారు, మోనో వ్లాగ్ చేస్తారు, డైలాగులు చెప్తారు. అంటే గతంలో 3 సినిమాలు కూడా అదే పాయింట్తో కొట్టారు, అదే ఫార్ములాతో కొట్టారు కదా, అవే ప్యాటర్న్, బాలకృష్ణ గారివి అవే ప్యాటర్న్. సినిమాలు ఆడుతున్నాయంటే ఆయన ఫ్యానిజం వల్ల ఆడుండొచ్చు, యాక్సెప్ట్. యాజ్ ఏ బాలకృష్ణ గారి ఫ్యాన్ గానో లేకుంటే యాజ్ ఏ ఆడియన్ గా, ఐ మీన్ సినిమా బానిస గానో బాగుందని చెప్పేస్తాను. బట్ యాజ్ ఏ ఆడియన్ గా 600 రూపాయలు టికెట్ పెట్టి కొన్ని సినిమాకి వచ్చి ఒక ఆడియన్ లాగా అయితే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్.